ఈ కాలంలో పిల్లల చేత అన్నం తినిపించాలంటే ఆ తల్లులకు చాలా పెద్ద సవాలు. ఎందుకంటే సెల్ ఫోన్ లేనిదే ఏ పిల్లలు కూడా అన్నం తినే ప్రసక్తి ఈ సమాజంలో ప్రస్తుత కాలంలో లేదు. అలాగే హోంవర్క్ చేయాలన్నా హోంవర్క్ చేసిన తర్వాత వాళ్ళకి సెల్ ఫోన్ ఇస్తామని ఆ విధంగా నచ్చజెప్పితే తప్ప హోంవర్క్ కూడా చేయరు. చదివేటప్పుడు కూడా నువ్వు చదువుకో, తర్వాత సెల్ ఫోన్ ఇస్తాను అని చెప్తే తప్ప చదవాలన్నా సెల్ ఫోన్ ఇవ్వాలి, హోంవర్క్ చేయాలన్నా సెల్ ఫోన్ ఇవ్వాలి, తినాలన్నా సెల్ ఫోన్ ఇవ్వాలి. ఈ విధంగా ప్రతి దానికి పిల్లలకు సెల్ ఫోన్ కు చాలా అవినాభావ సంబంధం, అంటే విడదీయరాని సంబంధం ఏర్పడింది. ఇటువంటి పరిస్థితుల్లో పిల్లలు సెల్ ఫోన్ కి ఎడిట్ అవ్వడం అనేది అన్ని రకాలుగా చాలా సమస్యలతో కూడుకున్నదని మనం అనేక కథనాల ద్వారా, ఈ సోషల్ మీడియా ద్వారా మనం తెలుసుకున్నాం. అయితే ఒక పాఠశాలలో వాళ్ళు చేసేటువంటి యాక్టివిటీ ఆ పిల్లల్లో సెల్ ఫోన్ అంటే భయం కలిగించే విధంగా, ఎంతో ఫలితాన్ని ఇచ్చేటువంటి విధంగా వాళ్ళు అద్భుతమైనటువంటి ఈ యాక్టివిటీ చేశారు. ఇప్పుడు ఆ యాక్టివిటీని మీరు కూడా మీ పిల్లలకు చూపించండి. సెల్ ఫోన్ అంటే కాస్త భయం పుట్టే విధంగా చూపిస్తే మీ పిల్లల్లో కూడా మార్పు వస్తుందని ఆశిస్తున్నాను. ఈ తర్వాత ముందు ఇది వీడియో చూడండి, తర్వాత ఈ వీడియో గురించి, ఈ వీడియో నేను చూపించిన తర్వాత మా పిల్లల్లో వచ్చిన మార్పుల గురించి నేను అన్ని చెప్తాను మీతో. कभी नहीं चलाएगा। चिल्ड्रन डोंट नेवर यूज फोन, प्लीज डोंट टच योर फोन, ओके? आपको पता है ना भैया कि आँख में क्या हो रहा है? आपको फोन चलाने से आपकी आँख खराब हो जाएगी, ओके बेटा? बेटा फोन नहीं चलाना, फोन चलाने से क्या हो रहा है, आपकी आँखें खराब हो जाती है। खाना खाते टाइम पे फोन देखते देखते आँख से क्या ब्लड आ रहा है ना, आप लोग फोन नहीं यूज करोगे? कौन कौन फोन नहीं चलाएगा? हैंड्स अप। प्रॉमिस? Dear parents, I have a small request for you. ना कि वो फोन से जुड़े रहना चाहते हैं। धन्यवाद। ఈ వీడియోని మా అబ్బాయికి చూపించడం జరిగింది. మా అబ్బాయి కూడా చాలా భయపడ్డాడు. ఇక సెల్ ఫోన్ తీసుకోవడానికి నిజంగా వాడు చాలా విముక్తి చూపిస్తున్నాడు. సెల్ ఫోన్ లేకపోయినా సరే అన్నం తింటున్నాడు, హోంవర్క్ చేస్తున్నాడు. మరి సెల్ ఫోన్ అంటే అంతగా ఆసక్తి చూపించేవాడు ఇప్పుడు సెల్ ఫోన్ అంటే చాలా దూరం పెడుతున్నాడు. ఇది నిజంగా ఇది గొప్ప పరిణామము. ఈ విధంగా ప్రతి పిల్లోడిలో కూడా ఇలాంటి మార్పు రావాలని ఉద్దేశంతోనే ఈ వీడియో నేను
మీకు అందివ్వాలని ఈ వీడియో చేయడం జరిగింది. ఇలాంటి వీడియోలు మరికొన్ని మన ఛానల్ నుండి ప్రసారం అవుతాయి. అందుకు గాను ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి గొప్ప ఇన్ఫర్మేషన్ అందరికీ అందే విధంగా షేర్ చేయండి, లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం.